తెలంగాణ వంటకాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది సర్వపిండి, సకినాలు, అరిసెలు, గారెలు, పచ్చళ్ళు. ఇప్పుడు ఈ రుచులను పర్యాటకులకు అందించేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు కావలసిన ప్రతిపాదనలు పంపాలని కేంద్రం కోరింది. దీంతో టూరిస్టులకు తెలంగాణ వంటకాలు పసందు చేయనున్నాయి. పర్యాటక కేంద్రాలకు వచ్చే టూరిస్టులకు తెలంగాణ రుచులను చూపించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక వంటకాలతో పాటు మహిళా సంఘాలకు కూడా ఉపాధి లభించనుంది. ఇందుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని సైతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయబోతున్నారు? ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, లక్నో, ఇండోర్ లాంటి నగరాల్లో నడుస్తున్న విధంగా తెలంగాణ సైతం ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రం సూత్రప్రాయంగా 5 ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వంటకాలను పర్యాటకులకు అందించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను ఎంపిక చేయనున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు, వరంగల్ భద్రకాళి చెరువు, ఖమ్మం లకారం ట్యాంక్ బండ్, వేములవాడ గుడి చెరువు ఏరియా, ధర్మపురి చింతామణి చెరువు రోడ్డు వంటి ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది సర్కార్. కేంద్ర టూరిజం శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది అనుమతులు జారీ చేస్తే ఫుడ్ స్టాల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులో మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, స్థానిక వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఒక్కో ఫుడ్ హబ్ ఏర్పాటుకు సుమారు 4 కోట్ల రూపాయల సహాయం సైతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీంతో తెలంగాణ సంప్రదాయ ఆహార పదార్థాలకు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. మొదటి దశలో స్ట్రీట్ ఫుడ్ హబ్లను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాలు, స్వీట్లు, పచ్చళ్లు, మిల్లెట్ ఉత్పత్తులు, సాంప్రదాయ స్నాక్స్ ను ఇక్కడ విక్రయించనున్నారు. వీటితో పాటు సర్వపిండి, సకినాలు, అరిసెలు, గారెలు, పచ్చళ్లు, మిల్లెట్ ఫుడ్స్ రుచులు పర్యాటకులకు అందించనున్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా మహిళా సంఘాలకు ఆదాయ వనరులు పెంచే దిశగా టూరిజం శాఖ చేపడుతున్న ఈ స్ట్రీట్ ఫుడ్ హబ్ ప్రాజెక్ట్ ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.